11వ వచనము చదువుతున్నాము మరి ఒకసారి. మీ యందు నా సంతోషము ఉండవలెననియు ఈ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను. దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా, మన యందు ఆయన సంతోషము, మనుషుల యందు దేవుని ఆలోచన విధానంలో సంతోషపడుతూ ఆ సంతోషముగా ఉండాలని, మీ సంతోషము ఇంకా పరిపూర్ణము కావాలని కోరుతున్న దేవుడు ఈ సంగతులన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఒకటొకటి పూర్తిగా లెక్కించి వ్రాయించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనుషుల ద్వారానే వారి ఆలోచన అయితే వారి ఇచ్చను పుట్టి లేఖనం పుట్టలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనలో ఈ గ్రంథము వ్రాయబడుతూ వచ్చింది. ఈ 40 మంది ఎవరై అంటే వాళ్ళు చదువుకున్న వారు ఉన్నారు, చేపలు పట్టేవారు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు, బాగా విద్యను అభ్యసించిన వారు ఉన్నారు, సకల కాలాలకు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ కాలము ఇంకా మళ్ళీ తర్వాత కాలము, అలా వేరే వేరే కాలాలకు సంబంధించిన వారు ఒకే అర్థంతో ఒకే దేవుని నియమ నిష్టలతో వ్రాయిస్తూ దేవుడు క్రమబద్ధీకరించినాడు ఈ గొప్పదైన గ్రంథముకి. ఆ దేవుడు చెప్తున్నటువంటి మాట, మీ యందు నా సంతోషము ఉండాలని, ఆ సంతోషం ఇంకా ఎలా ఉండాలంటున్నాడు? పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నారు. పరిపూర్ణమైన సంగతులు మనలో ఉండాలని ఆ యొక్క నియమ నిష్టలకు సంబంధించినటువంటి సంగతులన్నీ మనతో దేవుడు వాయిస్తూ వచ్చినాడు. దేవుడు ఎంత న్యాయవంతుడంటే ఆయన భక్తులలో లేక భక్తులు కానటువంటి వారిలో కూడా కొన్ని విషయాలు ఆ దేవుడు అనుకుంటే అవి రాయకుండా ఆపగలడు. ఆయనే రాసినాడు కనుక ఆయన ఆపగలడు. ఏమేమి ఆపగలడు అంటే, ఇదో అన్న తమ్ముని చంపడము, లేక లోతు భార్య కుమార్తె లోతు బిడ్డలతో తండ్రి పోయే విధంగా ఆ కారణాలు కానీ, ఇంకా ఒక పిల్లలని కోసుకొని తినే ఆ యొక్క ప్రభావాలు సంగతులు కానీ, కొన్ని వ్రాయకూడని సంఘటనలు కూడా దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు. అది మనము గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇది రాస్తే నాకు నా పద్ధతైన క్రమశిక్షణ పరిశుద్ధుడైన దేవునికి అవమానము కలుగునేమో అని మనసులో పెట్టుకొని ఆయన రాయలే. ఎవరు ఏమన్నా అనుమానపడి నమ్మకస్తుడు మాత్రము నమ్మకంగానే అర్థం చేసుకుంటాడు. నీతిమంతుడు నీతి ఆలోచనలతోనే నన్ను అర్థం చేసుకుంటాడు అనేసి అనీతిమంతులు, దుర్మార్గులు, బుద్ధిహీనులు, బలహీనులు, పనికిమాలినోళ్ళు ఏమన్నా అనుకొని, ఎన్ని సార్లు చెప్పని, ఎంతన్నా చెప్పని. అందుకే దేవుడి మాట, దేవుడు ఎక్కిరించబడడు. దేవుడంట ఈ పొరపాటు రాసినానని ఆయన ఎక్కిరించబడడంట. ఇదిగో ఈ లోతు కుమార్తెలు తల్లితో పోయినాడు, అది రాయించినందుకు దేవుడు ఎక్కిరించబడడు. ఆయన ఉన్నది ఉన్నట్టు రాయించిన శక్తివంతుడు ఆయన. ఇది రాయకుండా కూడా ఆయన ఆపగలడు, కానీ దేవునికి ఇష్టం లేదు. జరిగింది జరిగినట్టు వ్రాయిస్తూ వచ్చినాడు ఆయన. అలాగే తప్పు చేసిన వారికి శిక్ష వేస్తూనే వచ్చినాడు ఆయన. మహా గొప్ప భక్తుడైన దావీదు గారి విషయంలో కూడా నా ఇష్టానుసారుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్న దావీదును కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన ఒక పొరపాటు తప్పుకు ఆయన శిక్ష విధిస్తూ వచ్చినాడు. ఆయన మెచ్చుకోలేదు. నా ఇష్టానుసారుడు, నాకు నమ్మకస్తుడు, నా ఇల్లంతలో నమ్మకస్తుడు అన్నప్పటికీ ఆయన 4 కుమారులు చనిపోయినట్టుగా ఆయన బిడ్డలే ఆయన అధికారం కోసం, రాజ్యం కోసము ఆయన మీదికి తిరుగుబాటు చేసి ఆయనను అడవులమ్మని తరుముకున్నట్టుగా ఇవన్నీ దేవుడు వ్రాయించాల్సిన అవసరం లేదు. మరి కానీ ఉన్నది ఉన్నట్టు వ్రాయగలిగిన శక్తిమంతుడు దేవుడు. అయితే అర్థం చేసుకున్న
ఆ విధానం గొప్పది ప్రియ. అది అర్థం చేసుకోలేక మనం అందరం కూడా మొదటి మూల పాఠాలైన ఆ ఊలకాన్నే ఉన్నాం. కాకాగాలలో మహాలకానికి మనం పోలేకపోతున్నాం. అందుకే భక్తుడు అంటాడు, మీకు బలమైన ఆహారం పెడదాం అనుకుంటావా, బలమైన మంచి లోతైన మర్మం మీకు చెప్పాలనుకుంటా, మీరు మందులైనారు కనుక మళ్ళీ ప్రభు వచ్చాను, మంచి మాటలు చెప్పాను, మళ్ళీ పోయాను, మళ్ళీ వస్తాడు అని మళ్ళీ మొదటి మాటల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి పౌలు గారికి కనపడుతుంది. లోతైన విషయాలు ఏదైనా తెలియపరుస్తాము, ఈ వాక్యం ఇక్కడ చేసి ఆ వాక్యం అక్కడ చేసి కొంచెం ఇచ్చట కొంచెం అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని జత చేసి మీకు వివరిస్తాం అనుకుంటే మీరు మందులైనారు, చెప్పినా కానీ అర్థం చేసుకోలేరు అని ఆయన తెలియపరుస్తూ వచ్చినాడు అపోస్తలుడైన పౌలు గారు. కనుక ప్రియ సహోదరుడా చూడండి, మనము దైవ సేవకుల్లోనే ఆ ఇద్దరు కుమారులు వాళ్ళు తండ్రి ఆ యొక్క పెత్తనాన్ని తీసుకొని వారు న్యాయం జరిగించక అన్యాయాన్ని జరిగిస్తూ వచ్చినారు. అంటే న్యాయం జరిగించడానికి మీరు మాతో ఉండండి అంటూ అన్యాయం చేస్తూ వచ్చినారు కొంతమంది ఆ దైవజనుని పిల్లలు. ఇది కూడా ఎందుకు రాయాలంటే ప్రతి విషయము మనకు బుద్ధి జ్ఞానం కలుగుటకే ఆయన రాయించేది. ఇదే వాళ్ళు ఇప్పుడున్నది దరిద్రంగా. దైవ సేవకులు ఎవరిని చేయించాక ఒక రూపాయి అడగనటువంటి వాడు ఆయన కడుపున పనికి మాల దరిద్రులు లంచం పుచ్చుకొని వ్యభిచారానికి లోనైన దరిద్రులు గ్రంథంలోనే పుట్టినారు. ఈ లోక సమాజంలో కూడా మనము గొప్పగా వాడబడుతున్న దైవజనులు కుమార్తెలు చూసి చెడిపోయి తండ్రిదండ్రులకు దేవుని వాక్యానికి అవమానం తెచ్చి పిల్లలు కళ్ళలుగా టీవీలలో కానీ మనకు చాలా కనపడతాయి. వీళ్ళ ద్వారా కూడా దేవుడు ఎవరికొకరికి బుద్ధి నేర్పడానికి ఇలాంటి జీవితాలు జరుగుతుంటాయి. చూడు, ఒక ఊరిలో ఎక్కడన్నా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మరణం అనేది వచ్చినప్పుడు ఆ మరణము ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఒక కుటుంబంలో మరణం వచ్చిందంటే నెక్స్ట్ మరణము మళ్ళీ ఆ కుటుంబంలో రావచ్చు, మళ్ళీ తర్వాత వేరే వేరే కుటుంబాలకు రావచ్చు. మరణం అనేది పుట్టినవాడు గిట్టక తప్పదు, పుట్టినవాడేమో చనిపోక తప్పదు. నేను తిరిగి రమ్మనే మిమ్మల్ని పుట్టించి తిని మీరు నా మాట ప్రకారం దిగి యథార్థంగా నన్ను సంతోషపెట్టండి, మిమ్మల్ని సంతోషపెట్టేదానికే నేను మంచి ఈవులనే ఇస్తున్నాను. కానీ మీరు చెడ్డ ఈవులతో ముడిపడిపోయి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు, చివరి ఊపిరిలోనైనా మారండి అనే దృక్పథంతో దేవుడు గ్రంథాన్ని వ్రాయిస్తూ వచ్చినాడు ప్రియులారా. అందుకే ఆయనైతే మనం సంతోషంగా ఉండాలని, సరే పాపం చేస్తారని దేవునికి తెలుసు, సరే ఆ పాపము తీసివేస్తాము, నా ముద్దు కుమారుని ద్వారా రక్తంతో కడిగేస్తాము, సత్యంలోకి నడిపిస్తాము అని ఆలోచన చేసిన దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించి మనం చేసిన తప్పు పొరపాటు అంటే ఆయన రక్తం ఖర్చి మన శాప భారం అంతా ఆయన భారం తీసుకొని ఆయన మరణమై దేవుని కుమారుడు కనుక తిరిగి లేచినాడు. ఎలాగ ఆయన లేచినాడు, మళ్ళీ తిరిగి మనం అదేలాగా లేపనికి మళ్ళీ రెండవ పొలంగా లేపనికి కూడా ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు, వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వస్తానని చెప్పిన దేవుడు రాకమానడు. గ్రంథంలో ఒక్క అక్షరం కానీ పొల్లైన కానీ తీసివేయబడదు. ఈ సృష్టి అంతా కూడా నాశనమైపోలేము, కానీ ఒక అక్షరము ఆయన పలికిన పలుకు ఒకటి కూడా నిరర్థకం కానేరదు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ వచ్చింది. కనుక భక్తులంతా కూడా దేవుని వాక్యాన్ని పట్ల చాలా బలము కలిగి, భక్తి కలిగి, భయభక్తులు కలిగి, శ్రద్ధ ఆసక్తులు వాక్యం మీద పెట్టి బ్రతికి చాలామంది భక్తులు చాలా ఆస్తిపాస్తులు. అబ్రహాముకు ఆస్తి కొదవలేదు, లోతుకు ఆస్తి కొదవలేదు, ఇంకా చాలామంది తీసుకుంటే ఆస్తి కొదవ లేని మహా గొప్ప యోగులు గారు కానివ్వండి, చాలామంది గొప్ప భక్తులు వారికి ఆస్తి కొదవలేదు, కానీ వాళ్ళు ఆ నిలువరమైన పట్టణమే వాళ్ళు అదే ధ్యాసలో అదే ఆలోచనలో వాళ్ళు బ్రతుకుతూ వచ్చినారు. దేవుని మాట మీద శ్రద్ధ పెడుతూ వచ్చినారు, వాక్యాన్ని విశ్వసించుటలో పరిణతి పెంచుకుంటూ వచ్చినారు. అంటే విశ్వాసం మీద ఇంకా పట్టు పెంచుకుంటూ వచ్చినారు. ఆయన మాటలను బట్టి జీవితాన్ని ఇంకా ముందుకు కొనసాగే విధంగా వాళ్ళు అంతా కూడా వచ్చినారన్నమాట.
అందుకే వీళ్ళకి ఎంతున్నా కూడా ఆయన చిన్న గుడారంలోనే నివసిస్తూ ఆ నిలువరమైన పట్టణం కోసమే ఆయన ఆశపడినట్టుగా చూస్తాము గ్రంథంలో. ఆ నిలువరమైన పట్టణము కావాలి నాకు, ఇది ఒకనొక సమయం పోతుంది, నా పిల్లలు పోతారు, నేను పోతాను, అందరూ పోతాము, ఏ బట్టలు లేకుండా పుట్టాము, ఏ బట్టలు లేకుండా వెళ్తాము అని చెప్పినాడు యోబు గారు. ఈ గొప్ప మర్మం తెలుసుకున్న వారు ఆ భయం కలిగి ఎప్పుడైనా చచ్చిపోతాము, ఎలా వచ్చినాం తల్లి గర్భం నుంచి, బట్టలు లేకుండా వచ్చినాము, ఎలా పోతాం మనము, బట్టలు లేకుండా వెళ్తాం అనేది ఈ సత్య నగ్నము అందరికీ తెలుసు. కానీ మనము నరులము, బుద్ధిహీనులము, పరికిమాలమైనందున ప్రతి ఒక్కరు అందరము కూడా మళ్ళీ లోకముతో మనము సమూహంలో నుంచి విడిచిపెట్టే వారిగా, ఆయన వైపుకు తిరగకుండా సాతాను వైపుకు తిరిగే బిడ్డలంగా మనము కనపడుతూ ఉన్నప్పుడు దేవుడు బాధపడతాడు. మనమైతే సంతోషంగా ఉండాలి, సంతోషంలో పరిపూర్ణంగా ఉండాలని ఈ సంగతులను మనకు రాయిస్తూ వచ్చినాడు. చూడండి ప్రియ దేవుని సంగమా, 12వ వచనం కూడా చదవమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనము. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును మరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. నేను ఎలాగ ప్రేమించాను మిమ్మల్ని, లోకం పుట్టక ముందు మిమ్మల్ని ప్రేమించాను. మీరు అసలు పుట్టుకే లేదు, భూమి కూడా పుట్టలేదు, అప్పుడే దేవుడు ప్రేమించినాడంట. ఆ విధంగా మీరు ఎప్పుడైతే అందరూ కలిసి ఉన్నారు, మీరు ఒక సామాన్య మనుషులతో సహవాసం కలిగి ఉన్నారు, మనిషి ఆశాజీవి, ఒకరు తయారు చేసిన వస్తువును ఇంకొకరు వాడాల్సిందే. క్రైస్తవులు తయారు చేసిన వస్తువులు నేను వాడేదానికి లేదు, లేక ఒక ఐదవులు ఇస్లామికులు తయారు చేసిన వస్తువు నేను వాడేదానికి లేదు. ప్రతి ఒక్కరు ఎవరు అయినా దేవుని జ్ఞానంతో తయారు చేస్తారు ఒక వస్తువు. ఆ వస్తువు లేకుంటే అది తయారు చేసినోడే వాడాలంటే కుదరదు. మనిషి అసలు బతకలేడు, ఆశాజీవి, అల్పజీవి. ఏ విషయంలో అయినా ఒక సట్టు కానీ, పెన్ను కానివ్వండి, అద్దాలు కానివ్వండి, మనము మన ఒంటి మీద వాడే ప్రతి వస్తువు కానీ ఎవరో ఒకరు తయారు చేస్తారు. అది మనం వాడాల్సింది ఇంత డబ్బులు దానికి వ్యయం ఖర్చు పెట్టి అది వాడతాము. మానము దగ్గించుకోవాలంటే బట్టలు వేసుకోవాలి, చదువుకోవాలంటే పెన్ను ఉండాలి, కంటి చూపు కొంచెం వయసైన తర్వాత అద్దాలు వాడాలి. అది ఎవరో తయారు చేసిండొచ్చు, ఒక ఐదవుడు తయారు చేసిండొచ్చు, ఒక ఇస్లామికులు తయారు చేసినట్టు, లేదా సిక్కులు, బౌద్ధులు ఎవరో ఒకరు తయారు చేసిండొచ్చు. వాళ్ళు తయారు చేసిన నేను వాడేదానికి లేదు అనేదానికి లేదు. అందుకే దేవుడు వీలైనంత వరకు సమస్త జనులతో మనము సమాధానం కలిగి ఉండమని లేఖనాలు మనకు తెలియపరిస్తే, మిమ్మల్ని భూమి పుట్టక ముందే మిమ్మల్ని నేను ప్రేమించాను, మీరు కూడా అలాంటి స్థితిలో ఒకరినొకరు ప్రేమ కలిగి బ్రతకండి అని ఇక్కడ రెండవ మాటగా మనకు కనపడుతుంది. పిల్ల 14వ వచనం అదే మాట చదువుకుంటురండి. 14వ వచనం అదే అధ్యాయంలో, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందరు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. నేను నా పిల్లల కోసం మీరు బాగుండాలని, సంతోషంలో ఇంకా మరింత పరిపూర్ణత కలిగి ఉండాలని మీకు ఆజ్ఞలు ఇచ్చాను. ఆ ఆజ్ఞల ప్రకారం మీరు బ్రతికినట్లయితే మీరు నా స్నేహితులై ఉంటారు. ఏదైనా నేను అబ్రహాముకు దాచేదనా అన్న దేవుడు అబ్రహాముకి ఏమీ దాచలేదంట. పరలోక రాజ్యం సంబంధించి, ఈ లోక రాజ్యం సంబంధించి ప్రతి విషయాన్ని ఏదో ఒక భక్తురాలతో, దేవదూతలతో, మహాభక్తులతో, భక్తురాళ్ళతో, ప్రవక్తలతో ఆయన సంకల్పము తెలియపరుస్తూ, ఆజ్ఞగా ఇస్తూ, ఆజ్ఞకు లోపడం అంటూ, ఆజ్ఞ అయిన దేవుడు గొప్పవాడు. ఆయన మాట ఇచ్చే దేవుడు, మాటను నెరవేర్చే దేవుడు, చూచుచున్న దేవుడు, అలాగే నడిపించుచున్న దేవుడు, అలాగే మనకు ప్రతి విషయంలో కృపను చూపే దేవుడు ఆయన. అందుకే నా మాట వినని ఇలా మీరు నా స్నేహితులైందు. 15వ వచనం, దాసుడు తన యజమానునికి చేరి దానిని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక నా స్నేహితులను పిలుస్తున్నాడు. స్నేహితులకు చూడండి ప్రతి ఒక్కటి చెప్పుకుంటాడు, ప్రతి విషయం. ఆర్థిక పరిస్థితులే కావచ్చు, కుటుంబ పరిస్థితులే కావచ్చు, ఇంట్లో ఇరుకులు ఇబ్బందులే కానీ, తిండి లేని తనమే కావచ్చు, అనేకమైన సమస్యలు. చూడండి ఒక్కొక్కరికి డబ్బు ఉంటుంది కానీ డబ్బుతో కూడా తీరలేనటువంటి సమస్యలు ఒక్కొక్కరుగా ఉంటాయి. డబ్బుతో ఉంటుంది కానీ డబ్బుతో తీరదా సమస్య. కొన్ని డబ్బుతో తీరినట్లయితే కొన్ని
ఆ, వేరే రకంగా తీరవు. వీటన్నిటి మీద మనిషి పట్టు కలిగి ఉండాలి, జ్ఞానం సంపాదించుకొని ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఆయన మిమ్మల్ని దాసుని అని మీకు చెప్పక నేను నా స్నేహితులని చెప్తున్నాను కనుక నేను సమస్తమును మీకు తెలియచెప్తున్నాను అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చూడండి 16వ వచనము, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. దేవుడంట దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రజలమైన మనం అందరం కూడా, ఆయన సొత్తైన ప్రజలమైన మనం కూడా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినప్పుడు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మనమైతే చూడండి దేవుణ్ణి అడిగితే ఆ ఫలం ఇచ్చేదానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుడు మనం తయారు చేసింది యేసుక్రీస్తు ప్రభువారు, పరలోకమును తయారు చేసింది మన పరమ తండ్రి, ఆత్మలకు తండ్రి ఆయన. కనుక ఆయన మనము తయారు చేసినాడు. మనము ఏమి కావాలో మనకు ఆయనకు తెలుసు. ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుని. మీ ఫలాలు మిమ్మల్ని ఏర్పరచుకునే దానికి మీరు బాగా ఉండాలని నేను ఏర్పరచుకున్నాను, క్రీస్తునైన నేను ఏర్పరచుకున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నాను. లోకం మిమ్మల్ని దూషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. లోకం ఎప్పుడైతే ప్రభు పిల్లలను, అంటే కొంతమంది ప్రభు పిల్లలని చెప్తూ కూడా లోకంలో బ్రతికే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆస్తులు లేకపోయినా ఉన్నదాంతో సంతోషపడితే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుతూ ఉంటారు. లోకానికి అతుకబడి బ్రతకకుండా కొంచెం వేరుగా ఉండి కూడా కొంచెం క్రమం కలిగి దేవుని భయభక్తులు కలిగి కూడా బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది దేవుని భయం ఉందని చెప్తూ కూడా దేవుని భయం లేక బ్రతుకుతూ ఉంటారు. అవన్నీ కూడా మనము గమనిస్తూ ఉంటాం ప్రియుల. కనుక మిమ్మల్ని ద్వేషించినట్లయితే నన్ను ద్వేషించును అని ఆయన చెప్తూ వచ్చినాడు ప్రియుల. చూడండి, మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. లోక సంబంధులుగా ఉంటే లోకము తన వారిని స్నేహిస్తుందట. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొని ఉంటుంది. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుతున్నది. కనుక ఆయన అమూల్యమైన రక్తం చిందించి మనల్ని ఏర్పరచుకున్నట్టుగా, మన పాప భారం తీసివేసి మనల్ని నియమించుకున్నట్టుగా భూమిని తయారు చేసి ఆ భూమితోనే, ఆ మట్టితోనే దేవుడు సొంత చేతులతో తన పోలికలు తయారు చేసుకొని మనము నిత్యత్యంలో తలెత్తుకుని ఉండాలని దేవుడు తయారు చేసినాడు మనిషిని. అయితే మనం ఎలా బ్రతకాలంటే దేవుని మాట ప్రకారం లోబడి బ్రతకాలి. భక్తుల జీవితాలు క్రమమైన జీవితాలుగా కొన్ని ఉన్నాయి. కొంతమంది అవిశ్వాసులైతే భక్తిహీనతలో బ్రతికినారు. కానీ అలాగేమీ ఉండద్దు. కానీ భక్తి కలిగిన బిడ్డలను పోలి మీరు నడుచుకోండి. ప్రతి విషయంలో వాక్యానుసారమైన బ్రతుకుతూ ఉండండి అంటూ మనకు దేవుడు అనేకమైన విషయాలు గ్రంథంలో రాయిస్తే మనము బాగుండాలని, ఎదగాలని, నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉండాలని, మనము పరలోక రాజ్యంలో తలెత్తుకొని బిడ్డలుగా ఉండాలని ఆయన మనము కోరుతున్న దేవుని ఆలోచన విధానం మనం నెరవేర్చడము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకున్నామండి. మహాకృప కలిగిన తండ్రి, నమ్మకమైన మా ప్రభువా,